హాయ్! హలో! ఈరోజు వీడియోలో మనం మామిడికాయ పచ్చి రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కుక్ చేసుకోవడం వల్ల రొయ్యలు మనకి ఈజీగా కుక్ అవుతాయండి. చాలామంది తాలింపు వేస్తారు కదా! ఫస్టే ఆనియన్ వేసి తాలింపు వేసి కుక్ చేస్తారు. అలా చేయటం వల్ల రొయ్యలు అనేవి త్వరగా ఉడకవు. ఇలా మనం ఫస్టే రొయ్యలు ఉడికించి పెట్టుకుంటే త్వరగా కుక్ అవుతాయి. చూసారు కదా! రొయ్యల్లోని వాటర్ అంతా పోయింది. మంచిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇవి మనం ఒక పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసేసుకుందాము. ఆల్రెడీ మనం రొయ్యలు కుక్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా! దాంట్లోనే ఇంకొద్దిగా ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఈ రొయ్యల కర్రీ అనేది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా కుదురుతుందండి. ఇలా మామిడికాయ తురుము వేసుకొని వండుకుంటే. అలాగే నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, గరం మసాలా కానీ రొయ్యల కర్రీలోకి అప్పటికప్పుడు మనం నూరుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా మామిడికాయ తురుము వేస్తున్నాను. నేను 1 కప్పు మామిడికాయ తురుము వేస్తున్నాను. పావు కేజీ రొయ్యలకి 1 కప్పు మామిడికాయ తురుము సరిపోతుంది. హాఫ్ కేజీ రొయ్యలైతే 2 కప్పులు తీసుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ కారము. నాన్ వెజ్‌లోకి కొంచెం కారం ఉంటేనే బావుంటుందండి. నేను ఇందాక 3 పచ్చిమిర్చి వేశాను కదా! ఇప్పుడు 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. సాల్ట్ మీ టేస్ట్‌కి తగినంత మీరేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గించుకోవాలి. కారం అనేది మనకు పచ్చి వాసన పోతుంది. అలాగే మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా! అవి కూడా వేస్తున్నాను. అవి కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. మనం వీటిలోకి గరం మసాలా తయారు చేసుకుందాం. 3 యాలకులు, 3 లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు 5 మినిట్స్ అయ్యింది కదా! ఇప్పుడు ఆయిల్ మొత్తం సెపరేట్ అయింది. ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోండి. నేను మీడియం సైజ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా అది వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిని ఒక 7 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఉడికించుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకొని కలుపుకొని దించుకోవడమే అండి. కర్రీ అయిపోతుంది. నాన్ వెజ్‌లో ఈజీ అయిన కర్రీ రొయ్యల కర్రీనే అండి. చాలా ఈజీగా వండేయొచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే అండి. రొయ్యల కర్రీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.